డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరబోతున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 2025-26 సంవత్సరంలో మనకు ఇంటర్మీడియట్లో కొన్ని రిఫార్మ్స్ అయితే చేస్తున్నారు. కొన్ని మార్పులు అయితే జరగనున్నాయి. అది సిలబస్లో కావచ్చు, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో కావచ్చు, మార్పులు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చెబుదామని వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనము ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్ని ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపరు సపరేట్గా ఉండేది. మనకు ఒక్కొక్క పేపర్కి 60 మార్క్స్ ఉండేవి. ఇప్పుడు అది మారింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ అంతా కలిపేసి ఒకే పేపర్ కింద ఇస్తున్నాడు. ఇందులో మనకు 4 సెక్షన్లు అయితే ఉంటాయి. సెక్షన్ ఏ కింద 1 మార్క్ క్వశ్చన్స్ 9 రాయాల్సి ఉంటుంది, 9 మార్కులు, ఛాయిస్ ఉండదు. సెక్షన్ బి కింద 2 మార్క్స్ క్వశ్చన్స్ 14 రాయాల్సి ఉంటుంది, 28 మార్క్స్. ఇక్కడ కూడా మనకు ఛాయిస్ అనేది ఉండదు. సెక్షన్ సిలో 4 మార్క్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, 32 మార్క్స్. ఇక్కడ మనకు ఛాయిస్ ఉంటుంది. 12 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ డి కింద మనకు 8 మార్క్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, 16 మార్క్స్. మనకు ఛాయిస్ అయితే ఉంటుంది. 3 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 2 క్వశ్చన్స్ రాయాలి. మొత్తం మీద మనకు 85 మార్క్స్కు ఈ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇంతకుముందు మనకు 60, 120 మార్క్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఉండేవి. ఇప్పుడు రెండు కలిపి మనకు ఓన్లీ 85 మార్క్స్ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా మనకు 85 మార్క్స్కి సెకండ్ ఇయర్ ఉంటుంది. అదేవిధంగా తర్వాత ప్రాక్టికల్ మార్క్స్ కూడా యాడ్ చేస్తారు సెకండ్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్ వరకు అయితే మనకు 85 మార్క్స్కి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్ అయితే ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ కండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.